హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీ డిలైట్స్. ఈరోజు వీడియోలో నాన్ వెజిటేరియన్స్ కోసం నేను సూపర్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, క్విక్గా, చాలా టేస్టీగా చేసుకునే రొయ్యల ఫ్రై. ఇది మరి డ్రైగా లేకుండా సెమీ గ్రేవీతో ఉంటుందండి. రైస్కైనా, బిర్యానీలోకైనా, లేదంటే రసం సాంబార్లోకి సైడ్ డిష్కైనా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఫ్రై కోసం నేను శుభ్రం చేసిన తర్వాత 1/2 కిలో టైగర్ ప్రాన్స్ తీసుకున్నానండి. ఈ ప్రాన్స్కి ఇలా వెన్ను పైన పొట్ట కింద ఉన్న నరం తప్పకుండా తీసేయాలండి. అలా తీసేస్తేనే రొయ్యల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ పోతాయి, అలాగే ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ నరం తీయకుండా తిన్నట్టయితే కనుక ఆస్మా ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాను. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదండి. మీ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇలా మొత్తం అన్నిటికీ నరం తీసిన తర్వాత వీటిని 3-4 సార్లు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యలను పక్కన ఉంచుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. దాంట్లోనూ ఫ్రై కదా, ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు 1/2 కప్పు జీడిపప్పును కూడా వేసుకుని చక్కగా దోరగా వేయించుకుని తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ ఫ్రై 2-3 రోజులైనా కూడా ఏం పాడవదండి. జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్ళొచ్చు. జీడిపప్పులను ఇలా ఆయిల్ని సెపరేట్ చేసి ఇప్పుడు అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరుపుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుని ఇప్పుడు అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా మంచి దోరగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని అలాగే కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల రొయ్యలకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం క్లీన్ చేసి ఉంచుకునే రొయ్యలను కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. అలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల రొయ్యల్లోంచి వాటర్ బాగా రిలీజ్ అవుతాయి. చూడండి, ఇలా ఫ్రై చేసేటప్పుడు రొయ్యలు కలర్ మారుతున్నాయి కదా. ఈ టైంలో మూత పెట్టి ఒక 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల రొయ్య లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మనం దీంట్లో ఎక్కడ వాటర్ వాడం కాబట్టి మనం ఫ్రై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. నాకు రొయ్య లోపల వరకు బాగా ఉడికి బాగా ఫ్రై అవ్వడం కోసం నాకు 25 నిమిషాలు టైం పట్టిందండి. 25 నిమిషాలకు రొయ్యలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కారం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను. మీ స్పైసీ తగ్గట్టు మీరు ఎక్కువ తక్కువ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. అందుకు నేను సెపరేట్గా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు అన్నీ బాగా మసాలాలు బాగా కారం రొయ్యలకు పట్టేటట్టు మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, రొయ్యలు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పును ఒక పావంతు మనం రోట్లో వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని ఆ పౌడరు, అలాగే కొన్ని జీడిపప్పుల్ని, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఈ ఫ్లేవర్స్ అన్ని రొయ్యలకు పట్టేటట్టు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నోరూరించే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుని తీసి సర్వ్ చేసుకోవడమే. రొయ్యల్ని కొంచెం డిఫరెంట్గా వండాలనుకున్నా, లేదంటే స్పైసీ రొయ్యల ఫ్రై తినాలనుకున్నా ఇలా ట్రై చేయండి. ఈ టేస్ట్కి మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారు. చాలా చాలా బాగుంటుంది. ఈ రొయ్యల ఫ్రై మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.